ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకు ఎలాంటి బుర్రకథలు చెప్తారు. మరి 2023 ఎలాంటి బుర్రకథలు చెప్తే మా కుర్రలకు ఒకసారి రాదు. ఆ చక్కగా వచ్చిన సెరవులగిన చుట్టదాన్ని చేతులు ఎగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెత్తదాన్ని నిన్న కంటి కంటాడదాన్ని కాదు బాబు కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పొమ్మంటే చెయ్యి పట్టి లాగినావు. నేను ఆడదాన్ని కాను బాబు, కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పొమ్మంటే కన్ను ఎర్ర చేసినావురా. నిన్ను కంటి కంటాడదాన్ని కాదు బాబు, కాలేజీ టైములోనే కన్ను కట్టి పిలిచిన కుంటమవి తోటకాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పువ్వు చూపించి చెయ్యి పట్టి లాగినావు. నేను అలాంటి దండాడదాన్ని కాదు బాబు, తోటి సైగ చేసి మళ్ళీ పువ్వు చూపించి చెయ్యి పట్టి లాగినావురా. నిన్న కంటి దంటాడదాన్ని కాదు బాబు, నీళ్ళంటోడికి సమీపన బావ. నిన్న కంటి దంటాడదాన్ని కాదు బాబు, నీళ్ళంటోడికి సమీపన
కుమారి ఆగండి. కుమారి గారు, ఆ పాండురంగంలో బాలకృష్ణ ఎలా నటించాడు? ఈ పాండురంగంలో సీన్ గడ్ ఎలా నటించాడు? సూపర్ రా. బాలకృష్ణ మించిపోతాను నీ యాక్టింగ్. నాకు చాలా మంది అవార్డు ఇవ్వాలి కానీ నేను ఇంటి దగ్గర ఉండిపోయింది. మొన్న నాకు ఇచ్చారు ఏంటి? శ్రీకాకుళంలో ఏం అవార్డు? పంది అవార్డు. పంది అవార్డు కాదు, నేనటోడికి నంది అవార్డు ఇవ్వాలి. వాళ్ళకి నంది ఇచ్చారు, నాకు పంది ఇచ్చారు. నీ అనడది ఇవ్వాలి. చిన్న మాట. అమ్మాయి గారు మరి చాలా చక్కగా పాడారు. అయ్యా శ్రీను, ఏటైంది అన్ని చూస్తాడు. ఏటైంది నోడుతాడు. అన్ని నేను చూడటం ఏమిటని అనుకున్నాను నేను. అవును, మీ చెల్లెళ్ళు ఏంట్రా ఒరిజినలేనా? నీకు అలా కనిపిస్తున్నాయా? డల్ నీకు డౌట్ ఒకటి ఉందండి. ఏట్రా పట్టి పగైంచి బాదుకుంటున్నారా? చూడరా అంత బొడుపులు వేసిపోయి బొడుపులు లేకపోతే డాన్స్ చేస్తాను. నీకు డాన్స్ లాగా ఉంది అది. అవునరా? నీకు 2 దెబ్బలు గుర్తించవలసింది. నన్న అమ్మాయి గారు చాలా చక్కగా ఆడారు, చాలా చక్కగా పాడారు కదా. చాలా బాగుంది. అది చిన్న మాట ఏంట్రా? మరి చాలా మంది ఆడవారు ఉన్నారు, చాలా మంది పెద్దవారు ఉన్నారు. మరి కుర్రవాళ్ళ గురించి ఆటలు పాటలు పాడుకుంటే మన బుర్రకథలా ఉండదు. అది చిన్న మాట. ఎందుకంటే మన మీ దగ్గర 4-5 దెబ్బలు 5-6 దెబ్బలు ఇక్కడ ప్రోగ్రామ్ ఆడడం ఎప్పుడు ఒకేలాగా ఉంటే రొటేషన్ అయిపోద్ది. అది మన బుర్రకథ కూడా మారుతుండాలి. మార్పుంటే కదా మరి మారుస్తుంటారు కదా. అవును. ఒకసారి వెనక్కి మీ చెల్లితోలు రే కరెక్ట్ గా మాట్లాడు తెలుసా? మీ చెల్లికి పంపిస్తే ఇక్కడ ఒకసారి ఒక సన్నివేశం ఉంది. అలాగంటావా? అలాగే నేను ఇంకోలా కనుక్కున్నాను తెలుసా? అలాంటి బుద్ధులే కదా నీకు. అరే నాకు అలాంటి బుద్ధులు కాదు, నీవే అలాంటి బుద్ధి. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ. రే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటేసి పిచ్చకపోతాను. ఎక్కడ గారు ఇక్కడ రెచ్చిపోయావనుకో, రెచ్చిపోతే నా కొడుకు ఎక్కడ చచ్చిపోతావు. చావంటే భయపడ్డానికి నీలాగా అల్లా చెప్పగా జరిగినప్పుడు చిల్లలు కూడా విక్రమ్ సింగ్ రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్ మాకు ఉన్నారు. తారు డబ్బులు మొహం పెట్టుకొని రాథోడ్, తారు డబ్బులు మొహము. మేకప్ తీస్తే అల్లు అర్జున్కి నాకు పెద్ద తేడా ఉండదు. అది మీ ఆయన లేడు కదా ఇప్పుడు మాంతలేడు. ఈడు అల్లు అర్జున్ నమ్మారండి మీరు? అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు? అల్లు అర్జున్ ఎవరు? తగ్గేదేలే. ఏమమ్మా పుష్పన్న ఫ్లవర్ అనుకుంటివా? లేదు పాయిరమ్మా. ఏమమ్మా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివే? లేదు కాడే ఉంది. అల్లు అర్జున్ ఇక్కడ. నువ్వు అల్లు అర్జున్ అంటే అవును నమ్మరు. ఏం మహేష్ బాబు అవునమ్మా. ఈడు అల్లు అర్జున్ లాగా ఉన్నాడా? పాయగాడు కొన్నాడా కదా? పాయగాడు కొన్నాడు కదా. మా చెల్లి నవ్వు చూడు, సేమ్ పాయగాడి పేసు. ఆవిడ అలాగా అంటది కానీ అమ్మ మేకప్ తీస్తే అల్లు అర్జున్ నాకు పెద్ద తేడా ఉండదు. అతను కొంచెం నా మీద హైట్ ఉంటాడు, నేను కొంచెం పొట్టి, అంతే తేడా. ఇదో సేమ్ హెయిర్ స్టైల్ చూడు, సేమ్ మేకప్, సేమ్ హైట్. ఆపురా పోతు పోతు ఆపురా. అల్లు అర్జున్ అంటే పరుపుపోయింది ఇక్కడ నాది. దేనికి? అల్లు అర్జున్ ఏంటండి? అతను ఎంత బాగుంటారు, అతని పర్సనాలిటీ ఏంటి, అతని ఫిజిక్ ఏంటి కుమారి? అతనికి 6 ప్యాక్ ఉంటుంది. నాకు లేదేది. ఏది తెలియదేది? నీకు 6 ప్యాక్ 6 మాసాలు కష్టపడి సంపాదించాను పెక్కలు. ఏది ఎక్కడ చూపించు చూడు. 1 2 3 4 5 6
కిందకి ఎయిట్ బ్యాక్ నేనేం చెయ్యాలి కుమారి? ఏంటి? ఇప్పుడు నాకు మా ఆవిడ పిల్లలు లేరా? మేము ఎటువంటి బాధలు పడ్డామో ఇక్కడ చెప్పాలంటే చెప్పు. నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. చిన్న హెల్ప్. ఏంటి హెల్ప్? ఒక అరగంట. డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? డబ్బులు ఇవ్వాలి నీకు? నా అక్కర్లేదు కుమారి. ఒక అరగంట. అరగంట ఏంటి? నువ్వు నా పిల్లం పళ్ళు రాలిపోతారా పొట్టి సీన్ కొడక బెదరు అంటే నా పిల్లం కూడా మనం తప్ప? నీ మొక్కలు నేను పెళ్ళన్నా? అయితే పని వద్దు వద్దు అలాగొద్దు. నువ్వు నా పిల్లం కొడుకో, నేనే నీకు మొగుడుకుంటాను. దవడ పేలిపోదు కొట్టారంటే అలాగన్నా తప్పేనా? నేను నీ దగ్గర అసలు ఉండమన్నా ఉండను. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా నష్టపోయింది మా ఆకే. ఓ పని చేయదే. ఏంటి? ఆ మధ్యలో సెంటర్కి వెళ్ళి నీ ఆకు నామినేషన్ చేయించి మరి ఎప్పుడు తిరగదు, గట్టిగా ఉంటది. రా చేస్తాను. కుమారి, నేను మా ఆవిడ ఎటువంటి బాధలు పడ్డామో చెప్పాలంటే ఒక అరగంట సేపు మా భార్యగా నీకు నటించమంటాను. అమౌంట్ ఎక్కువ అవుద్ది. ఇస్తాను నీకు ఎంత కావాలంటే అంత కార్డెడ్ గీక్కోవడమే. మనకు వద్దులే కుమారి. మా ఆవిడగా నటిస్తే నీకు పెద్ద పని ఏంటి ఉండదు. నేను పడుకుంటున్నాను, నువ్వు వచ్చి లేపు. నువ్వు లెగిస్తావా? మనం లెగిసినంటే నాకు చెయ్యగా ట్రయ్యకు, నాకు ఒళ్ళు ఏట్లేదు. నేను పడుకుంటున్నాను, నువ్వు వచ్చేలా లేపడమే, అంతే. పెద్ద పని ఏంటది? సరే అయితే పడుకుండిపోతున్నావు. నేను వీళ్ళు భార్యను పడుకోలేదు, పడుకున్నా నిద్రేరా, నిద్రస్తే కలలే కలలే పందులు వచ్చినట్టుగా ఉన్నాయి. ఈయన మైకి మింగిసినట్టుగా ఉన్నాడు చూడండి ఇక్కడ. తొంగడము, పడుకోవడము, నొప్పులు వచ్చిన ఆడదాన్ని. ఏమండి మీరు ఎప్పుడు నైట్ ఊరి మీద ప్రోగ్రాంకి వెళ్ళిపోతారా? పోగులు ఎప్పుడు ఇంట్లో పడుకోవడమేనా? మీరు ఎప్పుడు నా బాధ ఎప్పుడు చూసారా? అదే వెళ్ళినప్పుడు పక్కింటి చెప్పాను అంటే పోకరికి వెళ్ళిపోతున్నా మా ఆవిడికి మంచి చెడ్డ చూడని. ఆ పక్కింటి ఇలాంటి వాడే. ఏమేటైందా? ఏమండి మీరు ఎప్పుడు ప్రోగ్రాంకి వెళ్ళిపోతే పోగరాలు ఆడపోతే మనకి ఎలా జరుగుతుందో చెప్పా. నేను చెరువుకి వెళ్ళినా, కొట్టుకి వెళ్ళినా, కొలాయికి వెళ్ళినా, ఈదులోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరు ఆడవాళ్ళందరూ అంటారు ఏంటంటారు, పలానా సీనిగడి పిల్లకి పిల్లలు లేరు, అది ఒట్టి గొడ్రాలు 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 అందరూ ఆడిపోసుకుంటున్నారండి. నా కడుపు చెరువు అయిపోతుంది. నువ్వు బాధపడక, ఎవరికో సేదడికి నీళ్ళు తిండి అతను. ఈ ఊరు ఆడవాళ్ళు నీకు అంత మాట అన్నారా? అలా అందరికి అడగకంటే నాకు అన్ని నువ్వు కామెంట్ చేస్తావు. నీకు గొడ్రాలు అన్నారా? అందుకే అడుగుతారు. కిందకెళ్ళి అడిగెళ్ళాలి అందరికి. హీరో అన్నారా? ఏమమ్మా గొడ్రాలు అన్నారు? ఆ గొడ్రాలు బదులే కంకర రోలు, సీపింగ్ రోలు, కొండరాలు. పిల్లలు లేని వాళ్ళకి కొండ్రాలు, బండ్రాలు, సీపింగ్ రాలు అనరు, గొడ్రాలు అంటారు. అంటే పిల్లలు లేని వారికి గొడ్రాలు అంటారు. అమ్మాయి గారు మా ఆవిడ కూడా మీలాగే ఏడ్చింది. ఏమని? అప్పుడు ఏడిస్తే మా పక్కూరులో చొక్కనే జంగమాపన్న వచ్చాడు. ఆ జంగమాపన్న వస్తే ఏస్తాంటే పొతులు ఒకలాంటి పొతులా ఆవిడికి తిన్నగా జంగమాపన్న దగ్గర పట్టుకెళ్ళాను. పట్టుకెళ్ళి చూపించాను ఏంటి చెయ్య. చూసిన తర్వాత జంగమాపన్న ఏస్తాంటే పతి కప్పమ్మ 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 కప్పమ్మ. నేను కప్ప అంటాడు, కొప్ప అంటాడు. వీడికి 3 రోజులు బాగా అలవాటు అయిపోయింది. కప్ప అంటాడు, కొప్పమ్మ కొప్ప రెడీగుండు. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడము తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడము తప్పమ్మ, ఇదిగో ఇదిగో నా పప్పమ్మ. ఎవడ్రా నీకు నేర్పినాడు మంత్రము? ఒక పాపిష్ణ కొడక, నువ్వు ఒక జంగమప్పనవా నా కొడక? ఏడూరు నేను ఒక్కనే దోసుని. రారా నువ్వు ఏ ఊరు దోసులు? నువ్వు ఏడూరు నేను ఎవడ్రా? నువ్వు ఏ దోసులురా? నీకేటి ఇప్పుడు అయింది? ఎంత మందిలో అంత మాట అంతవా? నీకు అసలు విషయం తెలీదు. సంతానం ఎక్కడ? చిన్న మాట. ఇదిగో ఇదిగో నా పప్పమ్మ. మరి
కప్పకి పప్పు అంటేనే ఇష్టము. పప్పు అనకూడదు అట్టు. పొరపాటున ఒట్టు అంటే కప్పకి ఏదో బూత్ మాటలు కనబడి మన లోపుకి వెళ్ళిపోతుంది. అంటే అట్టు అంటే తిట్టినట్టు ఉంటది. కుమారి ఎప్పుడైతే మావిడి పప్ప కప్ప నోట్లు ఎట్టేసిందో మావిడి అక్కడి నుంచి ఇటుసుడు అంటే ఏంటండి? ఏటైంది? మావిడి కప్ప నోట్లు ఎట్టిసిందే దోసం పోయిందే. అక్కడికి 3 నెలల తర్వాత ఓ కడుపు పొంగిపోయిందే నీకా? నీకు కాదురా మీ ఆవిడికి, నాకెందుకురా? లేక మావిడి కడుపు పొంగిపోయింది. నాకు అన్ని అయిపోయింది, దేవుడి పిల్లలు అన్ని అయిపోయింది, హ్యాపీ. అక్కడ తర్వాత మావిడికి అంటే ఏంటి? అవును నాకన్నా ముందు నీకెలా తెలిసిందిరా? గురుగారు నాకన్నా ముందు ఈడికెలా తెలిసింది? అన్నాడు. అవునరా మా పెరట్లో ఇప్పుడు తిరుగుతున్నావేట? అప్పుడప్పుడు వస్తుందనరా. ఈసారి నేను పెరట్లు కాయాలైతే. ఎందుకు కాశాను నేను? అమ్మాయి గారు ఈ రోజు బుర్రకాత ఉందా అని అడగడానికి వచ్చాను. అడగడానికే. చెప్పు. ఎప్పుడైతే మావిడి గర్భవతి అయిందో, ఇలా ఆవిడ నెల గడిచిందో, ఆ 9 మాసాలు ఎలా గడిచో చెప్పంటావా? చాలా శుభ్రంగా ఉంటుంది స్టేజీ మీద. ఏంటి ఇప్పుడు అది యాంకర్ మారినట్టుంది. ఎవరికి నిలగొంది, వీడికి ఎలగొంది. డైరెక్టర్ కాలేజ్ సాయిపండి బుర్రొట్టేనట. అవునమ్మా. అబ్బా కడుపుల పిల్ల బల్ల ఏటి తెలియట్లేదు నాకు. అంటే కింద కాల్సెట్ మీద బుర్రెట్టాను. అబ్బా ఏమమ్మా? అబ్బా ఉండలేకపోతాను. వెళ్ళొద్దే వద్దే అంటే నాకు మొగుడు 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 అన్నది. అప్పుడు పులుపు, ఇప్పుడు సలుపు తీరిపోతుంది. వాళ్ళ అమ్మ ఉండలేకపోతాను. ఉండిపోయమ్మా. వాళ్ళ అమ్మ ఉండలేకపోతాను. అమ్మ పంచయ్య మెల్లి కోర్చుకోయా. వాళ్ళు నొప్పులు పెరిగిపోతాను. బాబు కమిటీ వారు ఎవరైనా ఊరు పశువుల డాక్టర్ ఉన్నాడండి. వాళ్ళ అమ్మ పశువుల డాక్టర్ వద్దా? ఏమి అలవాటు ప్రకారం చేయట్లా నేను ఉండలేను. నేను ఉండలేకపోతానరా. అమ్మా ఈ ఊర్లో ఏనమ్మ ఉన్నారా? ఏనమ్మా వాళ్ళ అమ్మ ఎవరిది చెయ్యా? అన్నీది అన్నీది. ఎవరిది? అన్నీది. మీ అన్నీదే. తీర గుణపాల తోలుతుంది. అమ్మా నేను మాట చెప్తాను. మా అమ్మ పెద్ద మంత్రసాని. నువ్వు చిన్నసానివా? అబ్బా ఎవరు కూడా పిల్ల అంటే ఉండలేకపోతే. నేను చిన్న మంత్రసాని. వాళ్ళ అమ్మ ఉండలేకపోతాను. నేను ఒకసారి బొర్రెట్టు చూడమ్మా. వాళ్ళ అమ్మ కొంచెం నులుపుకాయలాగే ఉంది అడిగి. నూనె వేసి కొంచెం వాళ్ళ అమ్మ ఉండలేకపోతే నీటి నొప్పులు. అబ్బా అమ్మా ఏంటది? వాళ్ళు నా రెండు కొంచెం వేద్దును కదా. అబ్బా అమ్మా అబ్బా పామే అమ్మ ఎవరిది చెయ్యా? నీదేనా? వాళ్ళ పత్తి ఉండే వాళ్ళ అమ్మ అలా పామే, అలా మీద పామే, అలా కొంచెం కింద పామే. పోయేకాలం ఎక్కువైన చేతి ఇలా రాలిపోతుంది. వాళ్ళ అమ్మాడేటి ఎడ్డాడా పని నుంచి రాగా రమ్మనుడు. నేను వచ్చాము మంచం మీరకు దోగుడిపోతే మంచం మీరు చేతను అన్నాడు.
అప్పుడు నువ్వు గొప్ప అందంగా ఉండిదాను కదా. ఇప్పుడే టెలగైపోను. కరోనా అయిపోయింది కదా అందుకే. వాళ్ళ అమ్మ ఉండలేకపోతాను. అమ్మ ఎన్ని బాధలు ఎన్ని నొప్పులండి పాప మీ ఆడదానికి. ఇలాంటి బాధలు పగడు కూడా రాకూడదమ్మా. అవునమ్మా. ఇలాంటి బాధలు పగళ్ళు కూడా రాకూడదమ్మా. ఎటువంటి బాధలు చెప్పమంటావమ్మా? అమ్మ అమ్మ పడలే నమ్మ నొప్పులు పగవాడి కైనా అమ్మ పడలే నమ్మ నొప్పులు పగవాడి కైనా ఇదే డెలివరీ అవుతున్నా లేకపోతే ఆపరేషన్ అవుతుంది. ఏడు చెయ్యటి కెలికేస్తాను అలాగా. అమ్మయ్యా డెలివరీ చేస్తానమ్మా. వాళ్ళ అమ్మ నాయన ఎంత ఫ్రీ డెలివరీ అయిపోయిన వదినే. నర్సుకి 500 ఇచ్చానే. నడుము కొట్టకొట్టి గాలి వెళ్ళిపోగలదు. మూడేసాను ఇదేంటి కొట్టకొట్టు మనకి అన్నయ్య వరకొద్దుకొండిరా వర్రండిరా ఏంటంటే వర్ర దేనికి? తినడానికి. వరదను లేదు వరదాలు కదా వరతేనా వరదనాలరా. పచ్చిమిరపకాయ కొట్టిరా. ఇదా ఏంటి అలా వేడి నీళ్ళు పెట్టండి వాయిలాకేసి మరగేయండి. దేనికే? నీ మీద పోయడానికి. అవన్నీ అప్పుడు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది అలగట్లేదు. తేనె వస్తాను చూడితే. ఇదిగో కుమారి గారు అవన్నీ అప్పుడు ఇప్పుడు లేవు టెక్నాలజీ మారిపోయింది. చిన్న మాట ఏటో పాపా చూడలేదా? చూడలే. నేను ఎలాగొన్నాను? నువ్వా భూతంలాగా ఉన్నావు. నాకు పుట్టాడు కొడుకు. కొడుకేనే? ఏం అదిష్టం మీద ఉన్నావురా? పిన్ని నాకు ఎటువంటి కొడుకు పుట్టాడు చెప్పండి. పిన్ని నేను ట్రైన్లో వెళ్తుంటే చిన్ని నా కొడుకు పుట్టాడు చిన్ని ఆడు పల్లీలో ఉన్నాడు మళ్ళీ మీద కొట్టాడు చిన్ని నా కొడుకు లేపమంటావా? లేవు. చూస్తావా? లేవు. వాళ్ళం కొడుకు నాన్న పిల్లడు పింక్ కలర్ లో ఉన్నాడు. మరి తండ్రి అలాగుంటే కొడుకు అలాగా ఉంటాడు. కానీ గొప్ప హెయిర్ ఏంటి ఎన్ని కోడి గుడ్లు తినిసింది ఆవిడ. కుమారి చిన్నప్పుడు అవులకి నింతరం మా జుత్తు లేదా అమ్మ పాత బొర్రా అలాగానే పెద్ద ఎత్తున అలా వస్తుంది. ఏది పొట్టుకు వస్తానేది ఎందుకు కడిగి పెద్ద కొట్టాను కలర్ లో ఉన్నాడు. మరి తండ్రి అలాగుంటే కొడుకు అలాగా ఉంటాడు. కానీ గొప్ప హెయిర్ ఏంటి ఎన్ని కోడి గుడ్లు తినిసింది ఆవిడ. కుమారి చిన్నప్పుడు అవులకి నింతరం మా జుత్తు లేదా అమ్మ పాత బొర్రా అలాగానే పెద్ద ఎత్తున అలా వస్తుంది. ఏది పొట్టుకు వస్తానేది ఎందుకు కడిగి పెద్ద కొట్టాను నాన్న. ఏట్రా ఎక్కిపోతావు పండు ఎక్కిపోతా. ఏం పండు? గుర్రం పండు. నాన్న ఏరా అలాగ నోరు సాపి చూస్తున్నావు? చిన్నప్పుడు నోరు సాపి పెద్ద ఎత్తు మరి దొరకవు. నాన్న నేను ఒక్కడున్నా నన్ను చూస్తున్నావా? ఒరే మంది పెద్ద కొడ్డరా. కొడ్డ కాదురా మంది పెద్ద కొడ్డ అంటే మంది పెద్ద వంశం. దిక్కుమాలి వంశమే. నీకు ఆల్రెడీ మీకు పిన్ని ఉంది, చిన్న ఉంది, మేనత్త ఉంది, అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నాడు, ఆ బామ్మర్దులు ఉన్నాడు, తమ్ముడు ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, అందరూ ఉన్నారు నీకు. ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు కానీ నీకు ఫస్ట్ అవును ఫోన్ చేశాను చెప్పలే. ఫస్ట్ మీ మేనత్తకి ఫోన్ చేశాను రా. ఆల్రెడీ మీ మేనత్త కాల్ వెళ్ళింది. ఏం కాల్? ఫోన్ కాల్. నాన్న మీ మేనత్త ఫోన్ చేయగానే మీ మేనత్త దేని మీద వస్తుంది అనుకున్నావు? బుచ్చి మీద వస్తుంది. బుచ్చి మీద. మేనత్తల బుచ్చి లెక్కిన కారం ఏంట్రా? నేను ఎనీ టైం హిమాలయ పర్వతాలు తిరుగుతూ ఉంటాను. అదిరా మేనత్త సన్యాసి తీసుకుంది. సన్యాసం కాదు, ఎనీ టైం నేను ఇదిగో ప్లేట్ మీద తిరుగుతాను. అదిరా ఎనీ టైం ప్లేట్ లో వస్తుంది. ప్లేట్ లో ప్లేట్ కాదు ప్లేట్. నాన్న పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నారా?
అప్పనవుతాను. నాన్న ఎవరనుకుంటున్నావు? అప్ప నాన్న నీకు అప్ప అవుతుంది, నీకు అప్ప అవుతుంది, అప్ప అవుతుంది, నీకు అప్ప అవుతుంది, అప్ప దగ్గరికెళ్ళి పప్ప ఇలాంటి నా కొడుక్కి పిల్లలు ఎందుకండి? వీడికి నోరే తిరగట్లేదు. అప్ప దగ్గరికి మొన్న నిజామాబాద్ నువ్వు వెళ్ళావు మీ పాపల ఇంటికి, మీ మనవాళ్ళు గేటు పట్టుకెళ్ళావు, పప్పలు పట్టుకెళ్ళావా లేదా? అవునరా, ఇంటి దగ్గర చిన్నపిల్లడు ఉన్నాడు, పప్పలు పట్టుకెళ్తారు లేదా? అవునా, నీ మనవలు ఎన్ని సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ చిన్నపిల్లలు పప్పలు తిన పళ్ళే లేవు వాడికి. ఈడికి లేకపోతే మొదటి పళ్ళు నాకు లేవేంటి? పప్పెత్తి నేను పర్రా 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 మరి ఆడికి ఏంటో నీకు ఇస్తాను సరైన పప్ప. నాన్న ఇదిరా పక్కన మీ మేనత్త ఉంది, వెళ్తావా? దాయినా జాగ్రత్త, పక్కల దగ్గర మీద నానా మెల్లే వంక అయిపోయింది. జ్ఞానం దోషం ఏంటి? అలాగట్లేదు మనం ఎటు తిప్పుతోటే నవ్వు నవ్వు నవ్వు. ఓళ్ళు నానే ఎవరు కొట్టారు? ఎందుకు ఏడుస్తాను? ఏటి కావాలి అడిగిస్తాను. అడుగురా, పప్పకాలు పండుగలు అడుగురా, అడుగురా మేనత్త కడుగు అన్ని ఎత్తది. అక్కడ బొబ్బర అటు పక్క కోల్డ్ ఇటు పక్క సెంటర్ వేసి బాగుంది, చల్ల నిద్ర పడుతుంది. బొబ్బర ఐస్ గడ్డల సెంటర్ బొబ్బర. నాన్న రాలిపోతానరా, నువ్వు తుల్లిపోరా నానా. నేట్రా కాలెట్టుకోరా. అక్కడ దూది పరుపు మీద పెట్టుకోరా, మెత్తకుండా దూది పరుపు మీద పెట్టుకురా. ఏటు వస్తుంది వచ్చు సార్? వచ్చి పండు అన్నాను. నానా నాన్న ఎవరు కావాలి? ఎవరు కావాలి? అమ్మ కావాలా? నాన్న కావాలా? ఎవరు కావాలి? ఓళ్ళు దాని ఇది నానా ఎవరు పోయిచ్చి ఇది ఎవరు బంగారము, ఇది ఎవరు దానము, ఇది ఎవరు చిన్న, ఇది ఎవరు పండు నేను పండుని ఎందుకు అన్నానంటే ఈడు తెల్లగా పుట్టాడు బెదరు. ఈడు ఎలా ఉన్నాడు? మహేష్ బాబులా ఉన్నాడు. ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు. ఆడే నా కొడుకు పొండు. అలా గట్టి గొద్దుకో సోలు నొప్పేసేది. నానా నానా ఏడు కావాలి అడుగురా. అడుగురా, ఏడు కావాలి? అడుగురా. పప్పకాలు పండు కాలు ఏడు కాలు. డైరీ మిల్క్ తింటా? డైరీ మిల్క్ వద్దు సబిసే వద్దురా. అయితే నన్ను మంచి పప్పులు దానికి వెళ్తాను అన్న నాన్న రాడుకో తేల దీనికి నా దగ్గర మేనత్త అనుకుని తేప కోరుసుకొని వెళ్ళిపోయినారా గుండు బొర్ర పెట్టుకుని. మేనత్త పప్ప తేలదు, బిస్కెట్ తేలదు, ఏడు తేలదు. కానీ అక్కడ 10 నిమిషాలు నేను నీ ఎంత అయిపోయి నువ్వు నా ఎంత అయిపోతే నాకు ఒక్కరు తీరిపోనరా. నాన్న మేనత్త తాపతి ఏటైపోయిందిరా. ఒకసారికి వీళ్ళు పిన్ని పిలిచినాను, వీళ్ళు పిన్ను వస్తుంది. ఈ పిన్ను వస్తుందో పిన్ను వచ్చిందనుక నీకేటి కొరవ ఉండదు ఇక్కడ. నాన్న పక్కన ఎవరు అనుకుంటున్నావు? నాన్న నీ పిల్ల అవుతుంది, నీ పిల్ల అవుతుంది, పిల్ల అవుతుంది, నీకు పిల్ల అవుతుంది, ఎవరి దగ్గర ఉన్నాయిరా పాలు? ఆ పిల్లడు ఏడుతుండ కనీసం బొక్కడు పాలు ఇవ్వలేరా? మా దగ్గర పాలు లేవురా. ఏమమ్మా అవన్నీ ఏట అయిపోయి పాలు కేంద్రంకి ఇచ్చేసాంరా. ఎన్ని లీటర్లు? మావా 8 లీటర్లు రా. ఎన్ని? 8 వస్తున్నాయా? రావచ్చు, అలాగే ఉంది. ఏరా 8 రావా? పోనీ 8 లీటర్లు ఇచ్చాను కదా. పోనీ ఎంత ఇంట్లో అడుగు మడుగు ఎంత ఉంటే పిల్లడికి అస్సలు ఇంత కనీసం ఇంత ఒక్క చుక్క కూడా లేదురా. పిన్నట అన్ని ఇచ్చిందట. పిల్లి దగ్గర పాలు పేకొని సపరేట్ సీను నీకు బతిమాలుతున్నావు కదా, మా అన్నయ్య దగ్గర ఉన్నాయిరా పాలు. పోనీ ఎవరి దగ్గర ఉంటే ఆకలి తీరడం నాకు కావాలి. ఏరా గురుగారు ఎవరి దగ్గర ఉంటే గురుగారు ఆకలి తీరడం కావాలి. ఏంట్రా ఏంటి నీ దగ్గర పాలు ఉన్నాయా? నా దగ్గర పాలు ఉన్నాయిరా. నీకెప్పుడు నువ్వు చూస్తాను ఆకలి అప్పుడు ఏంట్రా, నేను పాలు తెప్పిస్తున్నాను. దరిద్రుడే. అవునరా మీ చెల్లి అన్నది మా అన్నయ్య దగ్గర ఉన్నాయన్నది. నేను తెప్పిస్తున్నాను రా. ఎక్కడి నుంచి? ఎక్కడ పాలు తెలియదా? ఎక్కడ పాలు? ప్యాకెట్ పాలు రా. ప్యాకెట్ పాలు తాగితే పిల్లడు జంపు చేద్దురా. పర్వాలేదు, ఇక్కడ చాలా మంచి డాక్టర్ ఉన్నాడు తెలుసా? వద్దురా, ఈడేడు తొంగుడిపోతాడు. ఒకసారి లేదని తొంగుడిపోతాండే జోలపాట పాడి పడుకుని పెట్టాలి. ఒకే ఒక్క జోలపాట పాడతా వీడికి పడుకుని పెట్టేస్తా. ఓకే, నా పాటలు ఎలాగుంటాయి అనుకున్నా. చాలా చూడు. జోలాలి లాలమ్మ లాలి, జోలాలి లాలమ్మ లాలి, ఊరు కొరనా కొడక ఊసునికేలా
జోలాలి లాలమ్మ లాలి జో జో జోలాలి పక్కోడికి పుట్టావా చెత్తన కొడక పక్కోడి పుడుతు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను ఆనందపురం సంతకి వెళ్ళిపోయినప్పుడు అలాగనే కొడుతున్నా నాయన పాలెట్టి మీ అమ్మ పక్కన నిండా పుట్టావా ఊరు కొరకోడా మనిషివేనే దున్నపోతువా సిగ్గు లజ్జ లేదా? ఏటైంది? ఏ మగజాన్ని ఎత్తినావురా? ఏటైంది? పక్కోళ్ళకి ఊరోళ్ళకి పుడుతు నువ్వు మగోడు కాదురా? అప్పుడు నేను ముఠా పనికి వెళ్ళిపోను గురుగారు సీనని అప్పుడు ముఠా పనికి వెళ్ళిపోను నాయన ఊరుకో నా కొడుక ఊరుకోరాయ్ ఊరుకో యాడుకో ఊరుకోమన్నా ఊరుకో ఊరుకో లేక లేక పుట్టాడు అవునరా లేక లేక కాదురా లోపు ఉండలేక పుట్టాడు అవునరాడు ఆకు మీద జాయింకే అది లేదు నాన్న ఊరుకో అమ్మ నేను మంచి జోల పడిపోతాను పళ్ళకి పప్పుడిపో పళ్ళకి పప్పుడిపో ఏడు చేస్తారు బ్రేక్ డాన్స్ చేస్తాను నీకెందుకురా? నువ్వు జోలపాట పాడక్కర్లేదు కుమారి అలాగే అక్కడ 2 నిమిషాలు తాడే తెక్కి పాడాలి జోలాలి పాడాలి జోలాలి పాడాలి జోలాలి దేవుడితో చెప్పనా కాకితో నేనేం చెయ్యాలి కాకితో కబురంటాను కాకితో కబురంటాను అమ్మకి అర్థమవుతాను జోలాలి
జోలరి జోజో జోలరి జోజో జోలరి జోజో. బతికొన్నాడా తొమ్మిడి పండ ఆడాడు నోరు సాయిపండు నోరు సాయిపండి పాలు తాగా తండ్రికి ఎంత విద్యమని నీకు ఇంక ధ్యానం లేదురా. గురువారు మరి చాలా చక్కగా మరి నాకు ఎప్పుడైతే కొడుకు పుట్టాడో నా కొడుకు పుట్టిన శుభ సందర్భంలో చక్కనైన పోకరాలు పెట్టాను. ఒకలాంటి పోకరాలు అనుకోండి. విజయనగరం వెళ్ళాను, రేలా బుక్ చేశాను. అనకాపల్లి వెళ్ళాను, 40 అమ్మాయిలు బుక్ చేశాను. మరి విజయనగరం బుక్ చేస్తే వాళ్ళు వచ్చి పాడేశారు రేలా పాటలు. అమ్మనైనా లింగిడి లింగిడి అంటే ఎటువంటి పాటలు పాడారు గురుగారు వేసుకోండి. లింగిడికెంత జంగిడి జంగిడికెంత కుస్తరి పరికేయాలంద నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ. నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ. లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుస్తరి శ్రీకాకుళమ దండలు ఎర్రమండలం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ. నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల మా ఇంటి మర్దిగాడు 10 రూపాయలు బొంగుగాడు. మా ఇంటి మర్దిగాడు 10 రూపాయలు బొంగుగాడు. పోలీసు బండి చూసి పొయ్యిలు పడా నా సొరకాయ సరదరా. నాడు కోడి మాసం తిన్నాడా, జైలు కప్పులు తిన్నాడా. పనేనా నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ. నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ. మా బాబతో పళ్ళు కాయలు పక్కన పెట్టి పోలేసి జీవట్టి దారి పడ్డా నా సొరకాయ సరంగా. అది కోడి పసుపు తిన్నాడా, జైలు కప్పులు తిన్నాడా. పింక్ కలర్ లో ఉన్నాడు. మరి తండ్రి అలాగుంటే కొడుకు అలాగా ఉంటాడు. కానీ గొప్ప హెయిర్ ఏంటి ఎన్ని కోడి గుడ్లు తినిసింది ఆవిడ. కుమారి చిన్నప్పుడు అవులకి నింత మా జుత్తు లేదా అమ్మ పాత బొర్రా. అలాగానే పెద్ద అయితే అలాగ వస్తుంది. ఏది పొట్టుకు వస్తానేది ఎందుకు కడిగి పెడితే కొట్టాను నిందకి. నాన్న ఏట్రా ఎక్కిపోతావు పండు ఎక్కిపోతా. ఏం పండు? గుర్రం పండు. నాన్న ఏరా అలాగ నోరు సాపి చూస్తున్నావు. చిన్నప్పుడు నోరు సాపి పెద్ద అయితే మరి దొరకవు. నాన్న నేను ఒక్కడున్నా నన్ను చూస్తున్నావా. ఒరే మంది పెద్ద కొడ్డరా. కొడ్డ కాదురా, మంది పెద్ద కొడ్డ అంటే మంది పెద్ద వంశం. దిక్కుమాలి వంశమే. నీకు ఆల్రెడీ మీకు పిన్ని ఉంది, చిన్న ఉంది, మేనత్త ఉంది, అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నాడు, ఆ బామ్మర్దులు ఉన్నాడు, తమ్ముడు ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, అందరూ ఉన్నారు నీకు. ఇగో వీళ్ళందరూ ఉన్నారు. కానీ నీకు ఫస్ట్ అవును ఫోన్ చేశాను చెప్పలే. ఫస్ట్ మీ మేనత్తకి ఫోన్ చేశాను రా. ఆల్రెడీదో మీ మేనత్త కాల్ వెళ్ళింది. ఏం కాల్? ఫోన్ కాల్. నాన్న
మీ మేనత్త ఫోన్ చేయగానే మీ మేనత్త దేని మీద వస్తుంది అనుకున్నావు? బుచ్చు మీద వస్తుంది, బుచ్చు మీద. మేనత్తల బుచ్చు లెక్కిన కాలం ఏంట్రా? నేను ఎనీ టైం హిమాలయ పర్వతాలు తిరుగుతూ ఉంటాను. అదిరా మేనత్త సన్యాసి తీసుకుంది. సన్యాసం కాదు, ఎనీ టైం నేను ఇదిగో ప్లేట్ మీద తిరుగుతాను. అదిరా ఎనీ టైం ప్లేట్ లో వస్తుంది. ప్లేట్ లో ప్లేట్ కాదు, ప్లేట్. నాన్న పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నారా? అప్పన అవుతాను. నాన్న ఎవరు అనుకుంటున్నావు? అప్ప. నాన్న నీకు అప్ప అవుతుంది, నీకు అప్ప అవుతుంది, అప్ప అవుతుంది, నీకు అప్ప అవుతుంది, అప్ప దగ్గరికెళ్ళి పప్ప ఇలాంటి నా కొడుక్కి పిల్లలు ఎందుకండి? ఇది నోరే తిరగట్లేదు. అప్ప దగ్గరికి మొన్న నిజామాబాద్ నువ్వు వెళ్ళావు మీ పాపల ఇంటికి, మీ మనవాళ్ళు గేటు పట్టుకెళ్ళావు. పప్పలు పట్టుకెళ్ళావా లేదా? అవునరా, ఇంటి దగ్గర చిన్నపిల్లడు ఉన్నాడు, పప్పలు పట్టుకెళ్తారు లేదా? అవునరా, నీ మనవాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ చిన్నపిల్లలు పప్పలు తిన పళ్ళే లేవాడికి. ఈడికి లేకపోతే మొదటి పళ్ళు నాకు లేవేది. పప్పైతే నేను పర్రా 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 మరి ఆడికి ఏంటో నీకు ఇస్తానులే సరైన పప్ప. నాన్న ఇదిరా పక్కన మీ మేనత్త ఉంది, వెళ్తావా? దాయినా జాగ్రత్త, పక్కల దగ్గర మీద నానా మెల్లే వంక అయిపోయింది. జ్ఞానం దోషం ఏంటి? అలాగట్లేదు మనం ఎటు తిప్పుతోటే. నవ్వు 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 ఎవరు కొట్టారు? ఎందుకు ఏడుస్తాను? ఏట్ కావాలి అడిగిస్తాను. అడుగురా, పప్పకాలు పండుగలు అడుగురా, అడుగురా మేనత్త కాడు అన్ని ఎత్తది. అక్కడ బొబ్బర అటు పక్క కోల్డ్ ఇటు పక్క సెంటర్ వేసి బాగుంది. చల్ల నిద్ర పడుతుంది బొబ్బర, ఐస్ గడ్డల సెంటర్ బొబ్బర. నాన్న రాలిపోతానరా, నువ్వు తుల్లిపోరా నానా. నేట్రా కాలెట్టుకోరా. అక్కడ దూది పరుపు మీద పెట్టుకోరా, మెత్తకుండా దూది పరుపు మీద పెట్టుకురా. ఏటు వస్తుంది వచ్చా? వచ్చి పండు అన్నాను. నానా ఎవరు కావాలి? ఎవరు కావాలి? అమ్మ కావాలా? నాన్న కావాలా? ఎవరు కావాలి? ఓల్దాను ఇది నానా. ఎవరు బుజ్జి? ఇది ఎవరు బంగారము? ఇది ఎవరు దానము? ఇది ఎవరు చిన్న? ఇది ఎవరు పండు? నేను పండుని ఎందుకు అన్నానంటే ఈడు తెల్లగా పుట్టాడు బెదరు. ఈడు ఎలాగొన్నాడు? మహేష్ బాబులా ఉన్నాడు. ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు. ఆడే నా కొడుకు పొండు. అలా గట్టి గొద్దుకో సోలు నొప్పేసేది. నానా ఏడు కావాలి అడుగురా. ఏడు కావాలి అడుగురా. పప్ప కాలు పండు కాలు ఏడు కాలు. డైరీ మిల్క్ తింటావు? డైరీ మిల్క్ వద్దురా. అయితే నన్ను మంచి పప్పులు దానికి వెళ్తాను అన్న నాన్న రాడుకో తేల తిరిగి నా దగ్గర మేనత్త అనుకుని తేప కోరుసుకుని వెళ్ళిపోయినారా గుండు బొర్ర పెట్టుకుని. మేనత్త పప్ప తేలదు, బిస్కెట్ తేలదు, ఏడు తేలదు. కానీ అక్కడ 10 నిమిషాలు నేను నీ ఎంత అయిపోయి నువ్వు నా ఎంత అయిపోతే నాకు ఒక్కరు తీర్పునరా. నాన్న మేనత్త తాపతి ఏడు అయిపోయిందిరా. ఒకసారికి వీళ్ళు పిన్ని పిలిచినాను, వీళ్ళు పిన్ను వస్తుంది. ఈ పిన్ను వస్తుందో పిన్ను వచ్చిందనుక నీకేటి కొరవ ఉండదు ఇక్కడ. నాన్న పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? నాన్న నీ పిల్ల అవుతుంది, నీ పిల్ల అవుతుంది, పిల్ల అవుతుంది, నీకు పిల్ల అవుతుంది, ఎవరి దగ్గర ఉన్నాయిరా పాలు? ఆ పిల్లడు ఏడుతుండ కనీసం బొక్కడు పాలు ఇవ్వలేరా? మా దగ్గర పాలు లేవురా. ఏమమ్మా అవన్నీ ఏటి అయిపోయి? పాలు కేంద్రంకి ఇచ్చేసాంరా. ఎన్ని లీటర్లు? మావా 8 లీటర్లు రా. ఎన్ని? 8 వస్తున్నాయా? రావచ్చు, అలాగే ఉంది. ఏరా 8 రావా? పోనీ 8 లీటర్లు ఇచ్చాను కదా. పోనీ ఎంత ఇంట్లో అడుగు మడుగు ఎంత ఉంటే పిల్లడిగా పోయాడు. అస్సలు ఎంత కనీసం ఎంత ఒక్క చుక్క కూడా లేదురా. పిన్నట అన్ని ఇచ్చిందట. పిన్ని దగ్గర పాలు పే కొంచెం సప్లై. సేను నేను ఇంత బతిమాలుతాను కదా, మా అన్నయ్య దగ్గర ఉన్నాయిరా పాలు. పోనీ ఎవరి దగ్గర ఉంటే ఆకలి తీరడం నాకు కావాలి. ఏరా గురుగారు ఎవరి దగ్గర ఉంటే ఏం గురుగారు ఆకలి తీరడం కావాలి. ఏంట్రా ఏంటి నీ దగ్గర పాలు ఉన్నాయా? నా దగ్గర పాలు ఉన్నాయరా. నీకెప్పుడు నువ్వు చూస్తాను నాకు ఏంట్రా, నేను పాలు తెప్పిస్తున్నాను. దరిద్రుడే. అవునరా మీ చెల్లి అన్నది మా అన్నయ్య దగ్గర ఉన్నాయన్నది. నేను తెప్పిస్తున్నాను రా. ఎక్కడి నుంచి? ఎక్కడ పాలు తెలియదా? ఎక్కడ పాలు? ప్యాకెట్ పాలు రా. ప్యాకెట్ పాలు తంటే పిల్లడు జంపు చేద్దురా. పర్వాలేదు, ఇక్కడ చాలా మంచి డాక్టర్ వాడు తెలుసా? వద్దురా, ఈడేడు తొంగుడిపోతాడు. ఒకసారి లేదని తొంగుడిపోతాండే.
జోలపాట పాడి పడుకులు పెట్టాలి. ఒకే ఒక్క జోలపాట పాడతా, వీడికి పడుకుడు పెట్టేస్తా. ఓకే. నా పాటలు ఎలాగుంటాయి అనుకున్నా? ఎలాగో చాలా చూడు. జో జో జోలాలి లాలమ్మ లాలి, జో జో జోలాలి లాలమ్మ లాలి, జో జో ఊరు కొరనా కొడక ఊసునికేలా, జో జో జోలాలి లాలమ్మ లాలి, జో జో జోలాలి. పక్కోడికి పుట్టావా చెత్తనా కొడక, పక్కోడి పుడుతు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను ఆనందపురం సంతకి వెళ్ళిపోయినప్పుడు. అలాగనే కొడుతున్నా నాయన. పాలెట్టి నుయ్యమ్మ పక్కనే నిండా పుట్టావా ఊరు కొరకోడా. మనిషివేనే దున్నపోతువా? సిగ్గు లజ్జ లేదా? ఏ మగజాన్ని ఎత్తినావురా? పక్కోళ్ళకి ఊరోళ్ళకి పుడుతు నువ్వు మగోడు కాదురా. అప్పుడు నేను ముఠా పనికి వెళ్ళిపోను గురుగారు. సీనని అప్పుడు ముఠా పనికి వెళ్ళిపోను. నాయన ఊరుకో నా కొడక, ఊరుకోరాయ్ ఊరుకో ఆడుకో ఊరుకోమన్నా ఊరుకో ఊరుకో లేక లేక పుట్టాడు. లేక లేక కాదురా, లోపు ఉండలేక పుట్టాడు. అవునరాడు ఆకు మీద చాయంకే అది. లేదు నాన్న, లేదు నాన్న, ఊరుకో అమ్మ. నేను మంచి జోల పాట పాడుతాను. పళ్ళకి పప్పుడు పో, పళ్ళకి పప్పుడు పో. ఏడు చేస్తారు? బ్రేక్ డాన్స్ చేస్తాను. నీకెందుకురా? నువ్వు జోలపాట పాడక్కర్లేదు కుమారి. అలాగే అక్కడ 2 నిమిషాలు తాడే తెక్కిపోతాడు. గురువారు మరి చాలా చక్కగా మరి నాకు ఎప్పుడైతే కొడుకు పుట్టాడో, నా కొడుకు పుట్టిన శుభ సందర్భంలో చక్కనైన పోకరలు పెట్టాను. ఒకలాంటి పోకరలు అనుకోండి. రెడీ విజయనగరం వెళ్ళాను, రేలా బుక్ చేశాను. అనకాపల్లి వెళ్ళాను, 40 అమ్మాయిలు బుక్ చేశాను. మరి విజయనగరం బుక్ చేస్తే వాళ్ళు వచ్చి పాడేశారు రేలా పాటలు. అమ్మనైనా లింగిడి లింగిడి అంటే ఎటువంటి పాటలు పాడారు గురుగారు? వేసుకోండి. లింగిడికెంత జల్లిడి, జల్లిడికెంత కుస్తరి, పరికియాలంట నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ, నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ. లింగిడి లింగిడి కింద చెంగిడి, చెంగిడి కింద కుస్పడి, కుసుడు ఆనంద శ్రీకాకుళమ దండలు, ఎర్రమండలం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ, నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల మా ఇంటి మర్దిగాడు 10 రూపాయలు బొంగుగాడు, మా ఇంటి మర్దిగాడు 10 రూపాయలు బొంగుగాడు. పోలీసు బండి చూసి పొయ్యిలు కాడా నా సొరకాయ సరదరా. నాడు కోడి మాసం తిన్నాడా, జైలు కప్పులు తిన్నాడా? పనేనా నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ, నాయమ్మ నా తల్లి నా చీర పువ్వుల రేఖ. మా బాబా కోలుకొని పళ్ళు కాయలు పక్కన పెట్టి, మా బాబా కోలుకొని పళ్ళు కాయలు పక్కన పెట్టి, పోలేసి జీవట్టి సారి పడ్డా నా సొరకాయ సరంగా. అది కోడి పసుపు తిన్నారా, జైలు కబురు తిన్నారా?
మర్తిగారు 10 రూపాయలు పొంగుగాడు మా ఇంటి మర్తిగారు 10 రూపాయలు పొంగుగాడు పోలీసు బండి చూసి వాడు తోడు మసులుకున్నాడా చేయి పట్టుకున్నాడా చిన్నాయి బాబు ఊళ్ళోనికి లంగాలు చిన్నాయి బాబు ఊళ్ళోనికి చీరలైతే బాగున్నాయి ఊరి పిల్ల నువ్వు వేసుకోవడం చేతగాదు చిన్న పిల్ల వాణిలో చిన్నాయి మామ ఊరిలోనికి లంగాలు చిన్నాయి మామ ఊరిలోనికి లంగాలైతే బాగున్నాయి ఊరి పిల్ల నువ్వు వేసుకోవడం చేతగాదు చిన్న పిల్ల అది లెక్క వేసామా ఏట్రా స్టార్ట్ అయింది నాకు అవ్వట్లేట్రా అది వీక్నెస్ అన్నయ్య మీ చెల్లెలు ఎంత చక్కగా ఆడారు ఎంత చక్కగా పాడారు మరి నేను కూడా వాళ్ళతో వేసాను ఏంటి డాన్స్ వేసావు మరి చక్కగా మన ఎన్ఐసీ సందర్భంగా మనకు చక్కని అవకాశం కల్పించారు మన దేవుడి పేరు మీద చక్కని పాటలు పాడు వినిపిస్తే తర్వాత ఒకసారి ఆడ మగ పోటీ ఉంది ఉందా ఇక్కడ ఆడవారి గొప్ప మగవారి గొప్ప తేలిపోద్ది ఇక్కడ ఎంత పోటీ ఉందన్నమాట ఉంది కానీ నువ్వు ఒకసారిగా దేవుడి మీద చక్కని పాట పాడు వినిపి ఓకే దేవుని రామా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య నేను పలికే వాడయ్య మా
చల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య తెల్లవారితే చక్రవర్తి రాజ్యములేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి హడబడగలయా యోజనులను కావక వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆవిన రాక్షసుడు అపహరించుతూ ఆపాదించలయా అగ్ని నటించి ఆపను తెచ్చి అగ్ని పరీక్ష విధించలయా ఆకలి నిందకు తెచ్చోదాగల కోచితిన విడనాడలయ నా రాముని దష్టములో కములో ఎవరు మనలేదయ్యా సత్యం ధర్మం చావల్యో అసలుకి కరుణయ్యా చరణము కోరితి అభయము సగనయ్యా అందరి బంధువయ్యా చల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తులు భక్తులు కొండగా వాసి కొలువైన స్థలము భక్తితో రామదాసుకి ఆలయమును కట్టించనయా సీతారామలక్ష్మణులను ఆభరణములే చేయించనయా కంచివతిని ఆధారకి రాముని పర్వతాల హదుగో సీతారాముల కలకపురాడిన శాసతీర్థమదుగో రామ భక్తితో నదుగో మాడి శబరిదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యము చదివి ఈ క్షేత్రము తీర్థము ధరించిన జన్మధన్యుమయ్యా చల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, చాలా చక్కగా మరి చక్కని వెంటి పాట పాడి వినిపించు. మరి అలాగే మనకి ఇంత అవకాశం కల్పించిన మన కమిటీ సోదరులకు, మరి అలాగే మన గ్రామ పెద్దలకు, మరి అలాగే మన యూత్ కుర్రవాళ్ళకు. ఏట్రా లుక్కులు ఏంటి? లుక్ ఏంటి ఎలాగంటాను వేటి? ఎవడరా నువ్వు? లుక్కులు వేస్తాను వేట్రా నువ్వు స్టేజ్ మీద? తిరిగి అట్లుండి నాకు నా సంగతి తెలియదు, కోసుకొని కొట్టేస్తున్నావు యాదవ. లుక్కులు అంటే ఇంక లుక్కులు. You beat me? Yeah, beat me. You beat me? Yes, beat me. You beat me? అడిగి మరి తన్నించుకోకరా సిగ్గిలని యాదవ. ఫ్లూటు చెక్క ముందు ఊదు. ఏమి? నా బొంకు ముందు కాదు. నీ బొంకులో ఎప్పుడు ఆయిల్ అయిపోయిందమ్మా. అంత క్యాన్నేస్తాను కొట్టుకో లోడ్ అవుతుంది. ఏ ఆయిల్ అవుతుంది నాకు తెలీదు. ఎగస్టాల్ మాకు పిల్లమెంట్ రాలిపోద్ది. ఏంటి ఇక్కడ మీ ఆడవాళ్ళు ఉన్నారా? నువ్వు రెచ్చిపోతున్నావా? మా ఆడవాళ్ళ పెట్టుకోవా నా కొడక పిల్లమెంట్ రాలిపోద్దిరా. మా కుర్ర వాళ్ళతో పెట్టుకో ఫీజులు కొట్టేస్తాయి. నువ్వు నాతో పెట్టుకో బాక్సులు బద్దలైపోతాయి. బాక్సులు బద్దలు కొట్టు, ఆపరేటర్ వచ్చి బీప్ బద్దలు కొడతాడు. ఎత్తడైపోద్ది, ఏ సిల్వర్ అయిపోద్ది, అంత సినిమా లేదు. కిడ్నీ చట్నీ అయిపోద్ది. 6 100 అయినా 100 150 అయినా మా మగాలు గొప్ప అంటాను నేనేం తమ్ముడు. అవునా? అడుగు. అటు సూర్యుడు ఇటు వచ్చినా ఇటు సూర్యుడు ఇటు వెళ్ళినా మీ మగవాళ్ళకి అంటే మా ఆడవాళ్ళ
గొప్ప అంటాను నేను. అంత సినిమా లేదు. అటుపక్క సూర్యుడు ఇటుపక్క దూరినా, ఇటుపక్క చంద్రుడు ఎంత దూరినా మా మగాలే గొప్ప. ఇంటికి వెళ్తావా? దేపెడతావా? తోలు చేస్తా. కుమారి నువ్వు ఎన్ని అనుకో, 6 100 100 150 ఇక్కడ మా మగాలు గొప్ప అంటాను. మీ మగవాళ్ళు దేంట్లో గొప్ప? మా ఆడవాళ్ళు ఏంది ఈ రోజు భూమి ప్రజారాజ్యమే ఉండదు. ఆడవాళ్ళ రాజ్యం. ఆడవాళ్ళు ఉన్నది ఈ రోజు ఇలా ఉన్నారు మీ మగవాళ్ళు. మా మగవాళ్ళు ఎవరున్నారా? ఎవరున్నారు? మా మగవాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు, పైలట్ డ్రైవర్స్ ఉన్నారు, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే బూస్టింగ్ వేస్తారు కట్టుకోమని. మరి అలాగే మొన్న బెదరు IPL మ్యాచ్ ఏంటది? క్రికెట్. మా కుర్రవాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. మీ ఆడవాళ్ళు ఎవరున్నారు? అవునండి అబ్బాయిలు. చిన్న మాట, మీ కుర్రాడు క్రికెట్ అన్నారు కదా, నా దగ్గర బాల్స్ ఉన్నాయి, మీ దగ్గర బ్యాట్స్ ఉన్నాయి. కుమారి నువ్వేటి ఎంత చెడిదారు? వాళ్ళకెందుకు అడుగుతున్నావు బ్యాటు? ఇంకో బ్యాట్ ఉంటుంది అక్కడ. నా దగ్గర లేదా బ్యాటు? నీ దగ్గర బ్యాట్ ఉందా? ఇందాక పోగరంకి వస్తున్నప్పుడు అక్కడ మధ్యలో పాలెందరూ మంచి బ్యాట్ కొన్నాను. నీ బ్యాట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.